దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన అనుభవ జ్ఞానం. ఇది మనకు లేకపోతే కష్టం. ఈ జ్ఞానం మనకు కావాలి. అబ్రహాముకి దేవుని గూర్చిన జ్ఞానం ఉంది కాబట్టి ధైర్యం కలిగి ప్రభు సన్నిధిలో నిలబడ్డాడు, ధైర్యం కలిగి సాక్ష్యం ఇచ్చాడు, ధైర్యం కలిగి ప్రభు వాక్యమునకు లోబడుతూ వచ్చాడు, ధైర్యం కలిగి ప్రభు కార్యాలు నిర్వహిస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికి ఉంది చెప్పండి? అబ్రహాముకి ఉంది. అపోస్తలులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి వారెక్కడ సిగ్గుపడలే, వారెక్కడ వెనకంజ వేయలే, వారెక్కడ భయపడలే, వారెక్కడ దేవునికి వేరుగా జీవించలేదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. ఈరోజు ఏదో జ్ఞానంతో నోటితో చెప్పేసినవి అవి మన అనుభవాల్లో లేకపోతే అది అనుభవ జ్ఞానము కాదు. చాలామందికి ప్రభుని గూర్చినటువంటి వార్త కానీ, ప్రభు గూర్చినటువంటి వాక్యం కానీ నోటి వరకే, అంటే చెప్పగలగడం వరకే ఆలోచిస్తారు, కానీ అది వారి అనుభవం కాదు. ప్రియులరా, దేవుని గురించి ఎన్నో మాటలు చెప్తున్నావు, అవి మన జీవితాల అనుభవాలుగా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు నీ పాపాలని క్షమిస్తాడని చెప్తున్నావు, క్షమించబడ్డాయని నిశ్చయత మనం కలిగి ఉన్నామా? ప్రభు పరలోకం ఇస్తున్నాడని చెప్తున్నాం, పరలోకమునదైనటువంటి శుభప్రదమైన నిరీక్షణ నీకుందా? ఇలా మనం చూసుకుంటూ పోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం మనకు కలగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. ఏం చెప్పండి? ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. ఎప్పుడైతే మారుస్తామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మార్చేస్తామో అప్పుడు ఈ అనుభవ జ్ఞానంలోనికి రాలేం, అనుభవ జ్ఞానంలోనికి రాలేం. ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి, ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. చాలామంది దైవజనులు ఉన్నారు, వారి జీవితాల గురించి క్రైస్తవ సంఘ చరిత్రలో కనబడుచున్నాయి. వాళ్ళు దేవుని మాటను నమ్మారు, దేవుని మాటను నమ్మారు. వాళ్ళకి ఇంకా వెనక ముందు ఏమీ లేదు, వాళ్ళు దేవుని మాటను నమ్మారు. వాళ్ళ కొరకు ఆ మాట కొరకు జీవితాలను పణంగా పెట్టారు, దాని కొరకు జీవితాలను పణంగా పెట్టారు. ఓ దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటనంటే, నా దేవునికి ఎన్నో ప్రార్థనలు చేశాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటనంటే ఒక్క ప్రార్థన కూడా ఫెయిల్ అవ్వలే. ఏంటంటే చెప్పండి, ఒక్క ప్రార్థన కూడా ఫెయిల్ అవ్వలే. నా దేవునికి నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, ప్రతి ప్రార్థన నెరవేరింది. అది ఆయన యొక్క అనుభవ సాక్ష్యం. మరి నీ అనుభవ సాక్ష్యం ఏంటి? ప్రభుని గురించి, యేసుక్రీస్తు ప్రభువాని గురించి నీ అనుభవ సాక్ష్యం ఏంటి? ఇది గనక మనకు లేకపోతే మన జీవితంలో నష్టపోతాం.